ఇవాళ ఏంటంటే ఇప్పుడు పైల్స్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి మలబద్ధకం అనేటువంటిది ఒక కామన్ కంప్లైంట్. చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అది. మలబద్ధకం తగ్గిపోతే పైల్స్ కూడా బాగా తగ్గిపోతుందనమాట. అలాగా పైల్స్‌లో మలబద్ధకంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి పత్యాహారం తయారు చేద్దాం మనం. పైల్స్ లో మలబద్ధకం తగ్గడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలు: విడంగాలు, ఉసిరికాయ, కరక్కాయ, తెల్ల తెగడ, పాత బెల్లం. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. మరి పత్యాహారం ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పత్యాహారం తయారీ విధానం కొంచెం వివరించరా? అలాగేనమ్మా. ఇదేంటంటే మనం చేసుకోబోయేటువంటిది కొంచెం ఒక హల్వా లాగా, ఒక లేహ్యం లాగా తయారవుతూ ఉంటుంది. దానికి మనం ఏం చేద్దామంటే మొట్టమొదట ఆ బెల్లాన్ని తీసుకుని పాకం పట్టుకుంటూ అది అవుతుండగా మిగతా వాటిని గురించి చెప్పుకుందాం మనం. ముందు స్టవ్ వెలిగించండి. పాకం చేసుకోవడానికి కొలత ప్రకారం ఒక 250 గ్రాముల పరిమాణంలో పాత బెల్లాన్ని పొడిలాగా సన్నగా తరిగి పెట్టేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని పాకంలాగా తయారు చేసుకోవాలి. పాత బెల్లం అనేది ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. శరీరానికి మేలు చేస్తూ సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది 250 గ్రాములు మీరు తీసుకోండి, మేము సుమారుగా వేస్తాము. ఈ బెల్లం వేసి కొంచెం నీళ్లు పోద్దాము. చాలా కొంచెం నీళ్ళు, అంటే తడిగా కలిసేటట్టుగా పోయండి అది. ఇది ఆ బెల్లం కరిగి మనకి పాకంలో అయ్యేలోపు మనం మిగతా పదార్థాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలు అనేది మలబద్ధకం తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒక మంచి రసాయనం కూడా, అంటే శరీరానికి మేలు చేస్తూ మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడేటువంటి చక్కటి పదార్థం. కరక్కాయలు ముక్కలాగా చేసి, అంటే గింజలు తీసేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. కరక్కాయల చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మేము ఇప్పుడు కొద్దిగా, అంటే మీకు చేసి చూపించడం కోసమని కొద్ది పరిమాణంలో కరక్కాయ చూర్ణాన్ని తీసుకుంటాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే వాయు విడంగాలు. వాయు విడంగాలని అంటాము. ఈ విడంగాలకి ఏంటంటే ఈ మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా ఒకవేళ ఏదైనా ఆ ఏరియాలో పైల్స్ ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వర్మ్స్ కానీ ఉన్నా తగ్గించేస్తుంది. అలాగే ఇది కూడా ఒక చక్కటి రసాయనం, అంటే రసాయనంగా ఉన్నటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు వాడుకున్నా కానీ శరీరానికి ఎలాంటి హాని జరగదన్నమాట. ఈ విడంగాలను చూర్ణంలాగా చేసుకుని ఇది కూడా 25 గ్రాములే తీసుకోవాలి. విడంగాల చూర్ణం మీరు 25 గ్రాములు వేసుకోండి, మేము కొద్దిగా వేసుకుంటాం. కొంచెం విడంగాల చూర్ణం కూడా అందులో కలిపెట్టమా. తర్వాత మనం ఉసిరికాయల చూర్ణాన్ని తీసుకుందాం. ఈ ఉసిరికాయ కూడా శరీరానికి మేలు చేసేటువంటిది చక్కటి రసాయనం. అంటే మనం ఎప్పుడు కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉంటాం కదా, చాలా చక్కటి మేలు చేస్తుంది, రసాయనంగా ఉపయోగపడుతుందని. ఇటు రసాయనంగానూ ఉపయోగపడుతుంది, అటు మలబద్ధకం తగ్గించడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఎండబెట్టినటువంటి ఉసిరికాయలని చూర్ణంలాగా చేసుకుని అది కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇందులో మనకి కావాల్సినటువంటిది ఆఖరిగా తెల్ల తెగడ. ఈ తెల్ల తెగడ అనేటువంటిది విరేచనం సాఫీగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఔషధం ఇది. అంటే ఒట్టిగా తెల్ల తెగడను కూడా చాలాసార్లు వాడుతూ ఉంటాము మనం, ఈ విరేచనం చేయడానికి అవ్వడానికి చెప్పేసి. అయితే ఏంటంటే రెగ్యులర్గా వాడాల్సి వచ్చినప్పుడు ఒట్టిగా తెల్ల తెగడని కాకుండా మిగతా వాటితో కలిపి ఇచ్చినట్టయితే అది ఎటువంటి హాని చేయకుండా చక్కగా బాగా పనిచేస్తుంది అనమాట. తెల్ల తెగడను చూర్ణంలా చేసేసుకుని దీన్ని మాత్రం కాస్త ఎక్కువగా ఒక 75 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ తెల్ల తెగడ చూర్ణాన్ని మిగతా 3 ఎంత వేసామో అంత పరిమాణంలో వేసుకోవాలి. ఇదంతా కలిపేసేయండి. దాన్ని ఇంకా కొంచెం వేసుకోవాలమ్మా. మనం మిగతా ఎంత వేసామో ఆ 3కి సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పొళ్ళన్నీ పెట్టుకున్నాం కదా మనం, కరక్కాయ, ఉసిరికాయ, వాయు విడంగాలు, తర్వాత తెల్ల తెగడ, ఈ అన్నింటినీ కలిపేసి ఇప్పుడు బెల్లం పాకం రెడీ అవుతుంది. ఒకసారి చూడండి, పాకం చిక్కబడుతుంది కదా. ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు మనం ఈ చూర్ణాలన్నీ అందులో కలిపేసుకోవాలి. మనకి చక్కగా అది ఒక హల్వా లాగా తయారవుతుంది. నేను తీసుకోవడానికి కూడా పెద్ద కష్టమేం లేదు. మంచి బెల్లం ఎక్కువ వేస్తాం కదా, అన్నిటికంటే కూడా ఇందులో బెల్లం ఎక్కువ, తీయగా నోటికి బాగుంటుంది.
ఇదేంటంటే మలబద్ధకాన్ని తగ్గిస్తూ పైల్స్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి చక్కటి పథ్యాహారం. అది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. డాక్టర్ గారు, ఈ చక్కటి పథ్యాహారాన్ని ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇప్పుడు పైల్స్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రోజు రాత్రిపూట దాదాపుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో, అంటే ఒక పెద్ద చెంచా పరిమాణంలో రాత్రిపూట దీన్ని తీసుకొని తర్వాత కొంచెం గోరువెచ్చటి పాలు తాగాలన్నమాట. అలా డైలీ ఒకసారి తీసుకున్నట్టయితే మర్నాటికల్లా మలబద్ధకం లేకుండా ఫ్రీగా అయిపోతుంది. అలా కొంచెం రోజులు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గి ఆటోమేటిక్గా పైల్స్ సమస్య కూడా తగ్గిపోవడానికి ఈ పథ్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.